ఈరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నాము. కాకపోతే గత ప్రభుత్వము 42 రోజులు చారిత్రాత్మకమైన సమ్మెను చేసినాము. కాకపోతే అప్పుడు గత ప్రభుత్వము 2024 జూలైలో మినిట్స్ కాపీ ఇచ్చింది. ఆ మినిట్స్ కాపీని ఇంతవరకు కూడా అమలైతే చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీని అమలు చేయాలని సరైన గైడ్లైన్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. మరి అదేవిధంగా మట్టి ఖర్చులు జీవోను కూడా అమలు చేయలేదు. మరి 2025 మా సత్యసాయి జిల్లాలో 2025లో రిటైర్మెంట్ అయిన వారికి ఏ బెనిఫిట్స్ రావడం లేదు. కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ 11,500లోనే మేము వైద్య విద్య ఆరోగ్య అన్ని చూసుకోవాలి. కాబట్టి మాకైతే చాలలేదనేసి మేము అడుగుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే కనీస వేతనం 26,000. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మరి హెల్పర్లకు ప్రమోషన్లపై రాజకీయ జోక్యం చేసుకోకూడదనేసి మేము కోరుకుంటున్నాము. హెల్పర్లకి ప్రమోషన్లు జీవోనే ఉంది, కానీ ప్రతి ప్రాజెక్టులోనూ రాజకీయ నాయకులు ఒత్తిళ్లు అయితే ఉన్నాయి. కాకపోతే దాన్ని కూడా ఆపాలనేసి మేము అడుగుతున్నాము. మరి అంగన్వాడీలకు మే నెలంతా సెలవులు ఇవ్వాలి. మరి మాకు లబ్ధిదారులకి 2017 నుంచి బడ్జెట్ అయితే వాళ్ళకి బెనిఫిట్స్ బడ్జెట్ పెంచలేదన్నమాట. మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను విచ్ఛిన్నం చేయడానికి మమ్మల్ని అనగదొక్కడానికి బడ్జెట్ అయితే మాకు పెంచలేదు. కనీసం రాబోవు 2026-27 బడ్జెట్లో ఉన్నా కానీ మాకు నిధులను పెంచాలనేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మా ప్రతి డిమాండ్స్ను నెరవేర్చాలనేసి తీర్చాలనేసి విన్నవించుకుంటున్నాము. ఇవి మా ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే జిల్లాలో జరగబోయే 27వ తారీఖు రిలే నిరాహార దీక్షలోను అలాగే చలో విజయవాడలోను అంగన్వాడీలు అంటే ఏమిటో చూపిస్తామనేసి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం.